జై శ్రీరామ్. జపాలి జపాలి తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనికి వెళ్ళే దారిలో ఈ సుందరమైనటువంటి అటవీ ప్రాంతంలో జపాలి ఉంది. జపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకున్నాడు. అలా అతడు ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరములు ఆ యొక్క వెంకటాచలంలో తపస్సు చేశాడు, జప యాగములు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సింధూర కవచం లేని రూపంలో స్వయంభూగా వెలిశాడు ఆ యొక్క హనుమంతుడు. జపం వల్ల అవతరించాడు కనుక జపాలి అని పేరు వచ్చింది. అన్ని తీర్థములు వచ్చి చేరినందున జపాలి తీర్థం అనే పేరు కూడా ఉంది. ఇక్కడకు అతి సమీపంలో ఆకాశ గంగలో అంజనీదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమును సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా కొండగా మారి బ్రహ్మచర్యం చేస్తున్నట్లు ఉన్నాడు. అయోధ్యకాండలో జావాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైనటువంటి మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకున్నాడు. జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోషాన్ని పోగొట్టుకున్నాడు. శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించి అయోధ్యకు వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించెను. అందుకు ప్రతిగా శ్రీరామచంద్రుడు స్నానమాచరించిన తీర్థమును రామగుండమని, సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండమని పేర్లతో అలరాలుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించెను. ఇందుకు ప్రతీతగా ధ్రువధార అనే ఔషధ గుణములతో నిరంతరముగా ప్రవహించుతూ ధ్రువతీర్థము అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయ స్వామి యొక్క నిత్య కైంకర్యానికి వాడటం జరుగుతున్నది. ఈ చోట ఎందరో మహాత్ములు, సాధువులు, యోగులు సిద్ధి పొందుతున్నటువంటి చోటు, దేవతలు నడయాడినటువంటి చోటు. జై హనుమాన్, జై సీతారామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జై శ్రీరామ్. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించవలసినటువంటి స్థలము ఈ యొక్క జపాలి. అందరూ ఈ తిరుమలకి వెళ్ళినప్పుడు తప్పక ఈ జపాలిని దర్శించి ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులని పొందాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్, జై హనుమాన్.